కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి ఆదిత్య రెడ్డి సార్ గారు ఈరోజు మన యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఉన్నారు అడిగి తెలుసుకున్నాము. నమస్కారం సార్. నమస్కారం. సో ఈరోజు మా యూట్యూబ్ ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది శ్రీబెలగల్ మండలం అండి. మరి ఓకే, మాది ఒక పెద్ద కుటుంబం, రైతు కుటుంబం. శ్రీబెలగల్ మండలం ఈ జిల్లాలోనే ఒక రైతు కుటుంబం, పెద్ద కుటుంబం, ఒకప్పుడు పెద్ద కుటుంబం. మరి సిబి రాఘవరెడ్డి గారు అంటే ఒక శ్రీబెలగల్ మండలంలో సిబి రాఘవరెడ్డి గారు అంటే ఒక పెద్ద రైతు, ప్లస్ ప్రజలకు సేవ చేసేవారు. అలాంటి కుటుంబం నుంచి నేను రాజకీయంలో అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో అంటే రాఘవరెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో మేము అప్పుడే ఉన్నాము. అప్పుడే మా ఫాదర్ కానీ వాళ్ళు కానీ అప్పుడే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మా గ్రాండ్ ఫాదర్ చనిపోయిన తర్వాత 1988లో మా గ్రాండ్ ఫాదర్ అంటే మా అప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. అప్పుడే మా తాతయ్య గారు సమితికి పోటీ చేశారు, అన్నీ చేశారు. అప్పుడు 98లో మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత 93 వరకు ఇంకా పార్టీలో ఉన్నాం. 92 వరకు. 93లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మేము చేరాం. సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎంపీగా నిలబడినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో చేరాము. రాజకీయ జీవితం మేము అప్పటి నుంచి సూర్యప్రకాష్ రెడ్డి గారు వెంబడే నడిచాం. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మేము సూర్యప్రకాష్ రెడ్డి గారు వెంబడి నడిచాం. ఏ రోజు ఆయన కాదని ప్రకాష్ రెడ్డి సార్ గారు వచ్చేసి అప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు? లేదండి, మేము అప్పుడు ఫస్ట్ చెప్పారు కదా 93 వరకు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. 93 తర్వాత మాకు తెలుగుదేశం పార్టీలో మాకు కొంచెం విభేదాలు వచ్చి మేము 93లో కాంగ్రెస్ పార్టీలో చేరాం. ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాం. అంటే ఏంటి మీ మండలంలో సరిపోక మీరు విభేదాలు వచ్చాయి? అప్పుడు మా ఫాదర్కి లేదండి, అప్పుడు మా ఫాదర్కి అప్పుడు గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు బాగుండేది. తర్వాత కొంచెం మాకు విభేదాలు వచ్చే పార్టీలో. దాని నుంచి మేము 93లో కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది. మా ఫాదర్ అందరం కలిసి 93లో మేము కాంగ్రెస్ పార్టీలో చేరాం. సూర్యప్రకాష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి సమక్షంలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరాం. ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం 93 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న తర్వాత వేరే పార్టీ మారలేదా? 93 నుంచి కాంగ్రెస్ పార్టీలో, 93 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 93 నుంచి ఇప్పుడు వరకు ఏ పార్టీ మారలేదు. 93 నుంచి ఇప్పుడు వరకు మొన్న 2019 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. సూర్యప్రకాష్ రెడ్డి ఏంటంటే మేము నడిచాం. ఆయన ఎట్లా వెళ్తే ఆ రోజు మేము అదే ఆయన అడుగుతాను నడిచాము. ఇప్పుడు ఏది చూసుకున్నా. సో మొత్తానికి అయితే తెలుగుదేశం పార్టీలో మీరు అన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ వచ్చారు. వెలగల్లుకి ఏమన్నా అభివృద్ధి కనపడిందండి? అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ఉంది అసలు చూసుకుంటే. అప్పుడు మా తాతయ్య గారు ఉన్నప్పుడు చేసేవారేమో, కానీ ఇప్పుడు ఈ 3 years నుంచి డెవలప్మెంట్ అంటే ఏం లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఇక్కడే కాదు, స్టేట్ మొత్తం డెవలప్మెంట్ లేదు. ఓవరాల్ ఇక్కడ స్టేట్ జీరో డెవలప్మెంట్. ఉన్న ఫండ్స్ ఆగిపోయాయి. ఉన్న ఫండ్స్ డైవర్ట్ చేసుకుంటున్నారు. ఓకే, మొన్న వచ్చిన పంచాయతీ ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు. రీసెంట్గా 1300 crores డైవర్ట్ చేశారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఏవి ఎగ్జాంపుల్ అన్ని తీసుకున్నా వచ్చే నిధులు కరువు డబ్బులు కానీ, కరువుకు రైతులకు ఇచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ కానీ గవర్నమెంట్ డైవర్ట్ చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ అమ్మ ఒడి అని పథకాలన్నీ, అమ్మ ఒడి ఏం జరుగుతుందండి? అమ్మ ఒడి ఎక్కడ పోతుంది? అమ్మ ఒడి నాకు తెలిసి చాలా మంది చెప్పారు. అమ్మ ఒడి అంతా డైరెక్ట్ స్కూల్స్కి పోవట్లేదు, పిల్లలకి రావు. పిల్లలకి వచ్చినప్పుడు పిల్లల తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో కొనుక్కోవడం, ఆ గోల్డ్ కొనుక్కోవడం, ఇట్లాంటి నాకు తెలిసిన విషయాలు అనమాట. నాకు ఎక్కడో పక్కన జిల్లాల నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా జరుగుతుందన్న, ఇట్లా ఈ పరిస్థితి ఉంది గవర్నమెంట్లో. సో అమ్మ ఒడి ఇట్లాంటి పథకాలని డైవర్ట్ అయిపోతున్నాయి బయటికి. సో కాబట్టి దానివల్ల ఏం డెవలప్మెంట్స్ అంటూ లేవు. స్టేట్లో అయితే ఇక్కడ లేవు. ఈవెన్ కాంట్రాక్టర్స్ కూడా బాధపడుతున్నారు. ఇసుక ఎగ్జాంపుల్ చూసుకుని ఇసుక ఒక పెద్ద మాఫియా అయిపోయింది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు దాన్ని. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఎలా ఉండేది? ఈ తెలుగుదేశం పార్టీలో మాకు ఇసుక చాలా బాగా దొరికేది అండి. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నుండి 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇసుక చాలా మోసం. ఎందుకు ఎక్కడ చూపించామని చెప్పండి. ఈ రోజు ఎంత జరుగుతుంది, ఇక్కడ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. ఈ రోజు
చెప్పమని చెప్పండి. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు చెప్పమని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఇసుక ఎట్లా జరుగుతుంది, ఎక్కడ పోతుంది, ఎవరి ఇష్టం వచ్చింది ఇసుక ఇవ్వకుండా తీసుకునే పోయే ప్రతి స్టెప్ ప్రజలకు మేలు జరుగుతుందని తీసుకుంటున్నారు కదా. ఎక్కడ లేదండి. ఏం 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 మేలు జరుగుతుంది? 3 years నుంచి 3 years నుంచి ఏం మేలు జరుగుతుంది చెప్పండి. ఇసుక కాంట్రాక్టర్స్ బాధపడుతున్నారు. గౌండాలు పని చేసే వాళ్ళకు పని లేదు, ఎక్కడా పని లేదు. ఇసుక ఒక ట్రాక్టర్ తీసుకుంటే 7,500, ఒక టిప్పర్ తీసుకుంటే 20,000. తెలుగుదేశం ప్రభుత్వం ఎంత తీసుకుంటారు అంత ఎంతకండి అప్పుడు 1000 రూపీస్కి ట్రాక్టర్ వచ్చేది, 2000 3,000కు ట్రాక్టర్ వచ్చేది. ఇసుక బండి ఒక ఎద్దుల బండి వచ్చేది 1000 రూపాయలు 500కి. ఇప్పుడు ఎద్దుల బండే 1000 రూపాయలు 1200. ప్రభుత్వంలో ఇసుక తీసుకునేటప్పుడు ప్రజలకైతే ఉచితంగానే ప్రజల నుంచి ఎక్కువ సొమ్ము లాభం వస్తుంది, రాజకీయ నాయకులు ఎక్కువ లాభపడినారని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సార్లు ఇప్పుడు కూడా అదే రాజకీయ నాయకులు లాభపడుతున్నారు కదండి. అందరికి వాళ్ళకు రీచ్లు ఇచ్చారు ఈరోజు కూడా. అదే చూస్తే గుండ్రవల్ల రీచ్ ఇచ్చారు. తర్వాత తిమ్మాపురం దగ్గర కూడా ఉన్నట్టు రీచ్. ఈళ్ళ దిన్న దగ్గర ఒక రీచ్. మరి ఈ రీచ్లన్నీ ఎవరు ఉండారు? ఈ రీచ్లన్నీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మేము మా గవర్నమెంట్ మీద వాళ్ళు ఏదో అబాండాలు వేస్తున్నారు. కానీ ఈరోజు చేసే పని ఏంటండి? ఆ రీచ్లు ఇచ్చిన వలన ఈరోజు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ వెళ్తున్నాయండి ఈరోజు. మరి దానికి సమాధానం ఏంటి? ఈ రోడ్లు చెడిపోతున్నాయి. దానివల్ల ఇసుక టిప్పర్లు తిరిగే వల్ల రోడ్డు చెడిపోతుంది. మా మండలంలో సివిల్ మండలం రోడ్డు చెడిపోయి టోటల్గా. మీ మండలంలో ఎప్పుడు చూసుకున్నా కూడా అది రోడ్డు ఎప్పుడు అదే చెప్తున్నాండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఇసుక రీచ్లు ఇచ్చారు. ఇసుక రీచ్లు ఇచ్చినప్పటి నుంచి వేల టిప్పర్లు తిరుగుతున్నారు రోడ్లో. ఆ వేల టిప్పర్లు తిరగడం వల్లే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్లస్ వచ్చేసి రోడ్డు చెడిపోయింది. ఇప్పుడు చూసుకోండి, పోలకల్ దగ్గర రోడ్డు చెడిపోయింది. మరి దానివల్ల ఇన్ఫర్మేషన్ ఏంటండి, బస్సులు కూడా బంద్ చేసినారు. అవును, అదే చెప్తానండి. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ప్రజలు తిరగడానికి కూడా భయపడుతున్నారు. ఆ రోడ్లు ఆ టిప్పర్లు ఎంత ఫాస్ట్గా వచ్చాయి చూడండి. నేనే చూశాను ఎగ్జాంపుల్. నేనే వెళ్తుంటాను ఊరికి, మా ఊరికి నేను వెళ్తుంటాను కాబట్టి ఈరోజు చూశాను దాన్ని ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి, ఎంత ఇది ఉంటుంది ఆ రోడ్లో. సో దాని మీద ఎవరు మాట్లాడట్లేదు. ఏ నాయకుడు, రాజకీయ నాయకుడు, కనీసం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కానీ దాని మీద మాట్లాడట్లేదు. వాళ్ళు రాష్ట్ర వేడిగా అనేది అలాగే ఉందనుకుంటున్నారా? రోడ్ల వ్యవస్థ ప్రతి దగ్గర అట్లే ఉందండి. ప్రతి ఎక్కడైనా అట్లే ఉంటుంది. నేను చూసిన మన జిల్లాలు చూశాను, పక్కన జిల్లాలు మనకు తెలియదు. చెప్పలేము, అలా ఉండొచ్చేమో. ఎట్లా ఉందో తెలియదు. మనం అన్లేసి అక్కడ చూసిన తర్వాత మనకు తెలియదు ఎలా ఉన్నాయో రోడ్లు అనేది. ఇక్కడ మన జిల్లాలో అయితే కోడుమూరు నియోజకవర్గంలో, ఎక్స్పెషల్లీ కోడుమూరు నియోజకవర్గంలో అధ్వానమైన రోడ్లు ఉన్నాయి ఈరోజు. సో ఇంకొకటి ప్రధానంగా ఒక క్వశ్చన్ అడగాలనుకున్నారు. 2014 ఎన్నికలలో మీ టీడీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బట్ 2019లో మీకు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అనలైజ్ చేసుకున్నారు. కొన్ని కారణాలు ఉండొచ్చండి. కింద స్థాయి కార్యకర్తలు కొంచెం ఏమైనా పట్టించుకోపోయి ఉండొచ్చు. తర్వాత వచ్చేసి ఒకసారి ఆయన చెప్పారు కదా, ఒకసారి నన్ను గెలిపించండి, ఒకసారి నాకు అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డికి చేతులు ఎత్తి మొక్కారు జనాలు. సరే చూద్దాం, అది కూడా ఈయన ఎంత మాత్రం చేస్తాడని గెలిపించారు. ఈరోజు జీరో. ఈరోజు ఆయన ఏం చేసింది లేదు. ఉండే డెవలప్మెంట్స్ అంటే ఏం జీరో. మీరు అదే విధంగా అంటే మొన్న పంచాయతీ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో మాకే హావా వచ్చింది అని, రీసెంట్గా కుప్పంలో కూడా ఓడగొట్టాము అని అనుకుంటుంది. ఉంటుందండి, అధికారంలో ఉండే పార్టీ కాబట్టి ఏదైనా చేస్తారు. దొంగ ఓట్లు వేసింటారండి, దొంగ ఓట్లు వేశారు. ఇదే కాదు, మొన్న ఎంపీ ఎలక్షన్స్ జరిగే తిరుపతిలో పక్కన జిల్లా నుంచి వచ్చి తెచ్చి ఓట్లు వేయించారు. అది ఎంతవరకు వాళ్ళే గ్రహించుకోవాలి. ఎంతవరకు న్యాయం చేస్తున్నాం గ్రహించుకోవాలి. మీరు ప్రతిపక్షంలో మీరు ఉండి అలా అంటున్నారు, కానీ వాళ్ళు మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తున్నాయని చాలా మంది సంక్షేమ పథకాలు చేశారు. గృహ నిర్మాణ దానికి పక్కా గృహాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి 10,000 లాక్కుంటున్నారు. ఏంటంటే అది చేయడం. అది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో ఉండే రిజిస్ట్రేషన్ గురించి దాని గురించి 10,000 తీసుకుంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో, తెలుగుదేశం పార్టీ పీరియడ్ లో ఆ ఇచ్చిన ఈ గృహాన్ని ఎందుకు వచ్చింది అసలు సమస్య? అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇల్లు వాళ్ళకి కదా. ఎందుకు ఎవరు చెప్పారంటే అప్పుడు రిజిస్ట్రేషన్ జరిగే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ జరిగే. మరి వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అసలు? కానీ అది ఒక మాఫియా. ఇదంతా మాఫియా. ఇది కూడా ఒక మాఫియా. 10,000 10,000 కట్టించుకోవడము జనాల దగ్గర నుంచి.
ఈ 10,000 బట్టి అంటే కట్టించుకుంటే ఏమైనా వాళ్ళు ఇది మీ లేదండి. ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే బ్యాంకులో వెళ్ళి మీకు లోన్ ఇస్తారు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా ప్రజల్లోకి. బ్యాంకులో ఏం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేదు. వాళ్ళ రిజిస్ట్రేషన్ పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ జరగలేదా, లేకపోతే వాళ్ళ గృహ రుణాలు రాలేదా ఇప్పటి వరకు? ఏం చెప్పండి, ఒక మాట వాళ్ళనే అడగమని చెప్పండి, అడగండి ఒక మాట. ఈరోజు గృహ రుణాలు రాలేదు ఆ రోజు వాళ్ళకి. రైతుల ఆ రోజు ఎవరెవరు గృహాలు తీసుకున్నారు, ఇంటికి తీసుకున్నారు, ఆ రోజు రాలేదా వాళ్ళకి? ఈరోజు కొత్తగా వస్తే గృహ రుణాలు వస్తాయా? లేదు. ఆ 10,000 బ్యాంకులో పాస్బుక్ పెడితేనే అమౌంట్ రావడం కష్టమైంది. కష్టం. ఈరోజు మనం ఇప్పించమని చెప్పండి. ఈరోజు 10,000 కట్టించి 10,000 ఎంతమంది వీళ్ళు పక్కగా చేస్తున్నారు రిజిస్ట్రేషన్ 10,000 తీసుకొని చూపించమని చెప్పండి. పక్కగా తీసుకుంటారా? పక్కగా చేస్తున్నారు. 10,000 ఏదానికి పర్పస్ ఏంటి? పర్పస్ రెవెన్యూలో ఉంటుందని ఉండొచ్చండి. మరి అదే చెప్తున్నా కదా, రెవెన్యూ లోటు ఉండే ఫండ్స్ అని డైవర్ట్ చేసుకొని రెవెన్యూ లోటు, దాన్ని లోటు బడ్జెట్ని దాన్ని క్లియర్ చేసుకోవాలి వాళ్ళు. సో మీరు దాదాపు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు. మీ నియోజకవర్గం పరిస్థితి గురించి ఒకసారి ఆలోచన విశ్లేషణ చేద్దాము. కోడుమూరు నియోజకవర్గము అసలు అభివృద్ధి చెందింది ఎన్ని అని అనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఒకటండి, అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో జరిగింది అభివృద్ధి. సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నప్పుడు, పెద్ద ఆయన ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది. ఈ రోజైతే ఏం అభివృద్ధి చెందలేదు మాకైతే. మేము నమ్ముతున్నాం. మీ ప్రభుత్వంలో అభివృద్ధి చెంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఒక విషయం చెప్తాను. తెలుగుదేశం పార్టీ మేము చేరేటప్పుడు ఆ రోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీలో చేరారు చంద్రబాబు నాయుడు గారు, మాకు గుండ్రేవుల ప్రాజెక్టు, తర్వాత వేదావతి ఇలాంటి ప్రాజెక్టులు మాకు జీవో పాస్ చేస్తేనే ఆయన యాక్చువల్లీ సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆకాంక్ష గుండ్రేవుల ప్రాజెక్ట్. ఎందుకంటే 15 TMC వాటర్తో తయారైన ప్రాజెక్ట్ అది యాక్చువల్లీ. 15 TMC, 5 TMC తెలంగాణకు, 10 TMC మనకు డ్రింకింగ్ వాటర్ పర్పస్ ప్లస్ పొలాలకు. 1,000 లక్షలు ఈ పశ్చిమ ప్రాంతం అంతా బాగుపడుతుందని చెప్పి అది సూర్యప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా ఆ రోజు చెప్పారు, మాకు ఇది కావాలని చెప్పి ఆ రోజు దానికి జీవో పాస్ చేయించుకొని ఆ గుండ్రేవుల ప్రాజెక్టుకి సర్వే చేయించారు. కానీ ఎప్పుడు అది మనం గవర్నమెంట్ మారిందో అది సరే. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగిందో మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీలో మేము చేరేటప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకటి ప్రజల తరఫున నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ అమరావతి రైతులు ప్రభుత్వాలను నమ్మి ఇప్పుడు అమరావతికి రాజధానికి కొన్ని వేల భూములు ఇచ్చారు. సో మీరు కనుక గుండ్రేవుల ప్రాజెక్టు కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ ప్రజలకు అసలు ఎలాంటి న్యాయం చేస్తారు అసలు ప్రభుత్వం? ఒకవేళ భూములు ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తారు అసలు? ఆల్రెడీ అక్కడ రైతులని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఉందండి. ఎందుకంటే మొన్న ఇప్పుడు దానికి మర్జింగ్ విలేజెస్ ఏమున్నాయో ఆ మర్జింగ్ విలేజెస్కి ఆల్రెడీ ఎప్పుడో మనం చెప్పారు అప్పుడే. ఓకే. సో ఇక్కడ వరకు ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది, ఈ వరకు మనకు వాటర్ వస్తాయి. ఓకే. సో మీరు దానికి ఏదైనా భూములు ఉంటే కూడా పక్కన విలేజెస్లో ఇస్తారు అని చెప్పారు. కొన్ని ఇక్కడ రావచ్చు, బెలగల్లో రావచ్చు భూములు రైతులకి. ఓకే. ఇంకెక్కడన్నా మర్జింగ్ విలేజెస్లు ఉంటాయి, అక్కడ రావచ్చు. గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది మా కళ అండి. 15 TMC మా కళ. 15 TMC పక్కన పెడితే గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది మా కళ. ఈ రైతుల అక్కడ ఉండే రైతులంతా బాగుపడతారు. గుండ్రేవుల ప్రాజెక్టు పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళి మేము గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను విచారించడం కూడా జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే మీకు గుండ్రేవుల ప్రాజెక్టు పడితే మీకు బాగుంటుంది కదా అని అందరూ అంటున్నారు. ఒకవేళ గుండ్రేవుల ప్రాజెక్టు పడితే మీకు నష్టమా లాభమని వాళ్ళ రైతులను అడిగాము. వాళ్ళు ఏమంటున్నారంటే మాకైతే పెద్ద ప్రాజెక్ట్ అయితే అవసరం లేదు అనే తీరులో రైతులు మాట్లాడుతున్నారు. ఎందుకు అసలు అది? అంటే ప్రభుత్వం మీద భయాలా, లేకుంటే ఏ విధంగా అసలు మా పొలాలు గుంజుకుంటారు తర్వాత ఎవరు మమ్మల్ని పొలాలంటే ఇప్పుడు ఉంటుందండి. ఇప్పుడు జరిగినాయి, కొన్ని ఇష్యూస్ జరుగుతాయి. అలా ప్రభుత్వం గుంజుకొని తక్కువ రేట్లకి వేయడం ఇట్లాంటివి జరుగుతాయి. దానివల్ల ప్రజలు భయపడి ఉండొచ్చు. కానీ మేము రేపు తెలుగుదేశం పార్టీ వస్తే అలాంటివి ఏమి జరగవు. సో మేము దానికి న్యాయం చేసే ఇచ్చేస్తాం. కాబట్టి గుండ్రేవుల ప్రాజెక్ట్ రేపు మేము తెలుగుదేశం పార్టీ వస్తే కంపల్సరీ దాన్ని సాధించుకొని తీరుతాం. తెలుగుదేశం పార్టీ మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అవుతారు. సో
దాని నుంచి మాకు బాగా ఉంటుందని చెప్పి ఈవెన్ శ్రీబెల్లగల్ మండలే కాదు, ప్రతి ఎమ్మిగనూరు కానీ కింద ఇక్కడ కానీ అన్ని విలేజెస్ బాగుపడతాయి. సో ఎవరో కొంతమంది ఉండొచ్చండి, ఎవరో కొంతమంది దానివల్ల రాదు, కొంతమంది ఏమొస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏముండవు. శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చినారు, శ్రీశైలం డ్యామ్ కట్టారు, ఈరోజు ఎంత సస్యశ్యామలం అవుతుంది ఆ ఏరియా అంతా. ఈ ఏరియానే సస్యశ్యామలం లేదు మనకు. ఇప్పుడు నంద్యాల ప్రాంతం అంతా సస్యశ్యామలం ఉంటుంది. వాళ్ళకి ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకు వెల్గోడు రిజర్వాయర్ కానీ సరే ఇట్లా వాళ్ళకు పోతిరెడ్డిపాడు కానీ ఇవన్నీ అక్కడికి వెళ్తున్నాయి కానీ ఇక్కడ రావట్లేదు. ఈరోజు మనకు వచ్చింది ఓన్లీ హెచ్ఎన్ఎస్ఎస్ ఆంధ్ర నివాస్ విజయసమితి ప్రాజెక్ట్ ఒకటే మనకు వచ్చింది, కేసీ కెనాల్, ఈ గాజుందిన ప్రాజెక్ట్. ఈ 3 ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్ట్, ఇది మేజర్ ప్రాజెక్ట్. ఇది గుండ్రల ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్, 15 TMCతో కట్టే ప్రాజెక్ట్ ఇది. ఎన్నో లక్షల ఎకరాలు దీని కింద ఉన్నాయి కాబట్టి బాగుపడతాయని మేము ఆ రోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు దాన్ని మాకు జీవో పాస్ చేశారు, మేము తెలుగుదేశం పార్టీలో చేరుతాము అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెంటనే జీవో పాస్ చేసి వేదావతి ప్రాజెక్ట్ కానీ గుండ్రోల ప్రాజెక్ట్ కానీ జీవో పాస్ చేసి అది సూర్యప్రకాష్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో మేము అప్పుడు 2019 ఫిబ్రవరిలో మేము తెలుగుదేశం పార్టీలో చేరాము. చంద్రబాబు నాయుడు సమక్షంలో మేము తెలుగుదేశం పార్టీలో అందరం మొత్తం ఆయన వర్గం సూర్యప్రకాష్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ మేము అక్కడ ఉంటామని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయారు. సో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ప్రజలకు ఎలాంటి న్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఏం న్యాయం జరిగిందండి? ఏం న్యాయం అయితే జరగదు. మాకైతే న్యాయం జరిగింది. రైతు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసా ముందు నుంచి ఉంది. ఈ రోజు కొత్త రైతు భరోసా నుంచి వస్తుంది. రైతు భరోసా జనాలకు వస్తుంది. రైతు భరోసాని ఇవ్వాలి. ప్రజలు రైతులు భూములు ఎండిపోతాయి, రేపు కరువు వస్తుంది. దానికోసం రైతు భరోసాతో వచ్చేది ఏముండదు. రైతు భరోసాతో ఏముంటుంది చెప్పి రైతు భరోసా కామన్గా ఇస్తున్నారు. అంతకుముందు PM కిసాన్ ఇచ్చాడు, కరువు డబ్బులు బదులు రైతు భరోసా ఇస్తున్నాడు. ఆ రోజు కరువు డబ్బులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో, టీడీపీ పీరియడ్లో కానీ వాళ్ళ పీరియడ్లో కరువు డబ్బులు ఇచ్చారు. కరువు బదులు రైతు భరోసా. రైతు ఏదో చెప్పి ఇస్తున్నారు కానీ ఒక రైతు భరోసాతో నేను రైతులకు మేలు చేస్తున్నానని వరి ధాన్యం రేటు కానీ ఇట్లాంటివన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ ఏమిటంటే ఏం లేవు. పత్తి రేటు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఉంటున్నాయి, లేనప్పుడు లేవు. సో రైతులు లీడర్గా ఉన్నారు మీరు. ఇంకొక ప్రశ్న, కొడుమూరు నియోజకవర్గంలో 2 బలమైన నాయకులు ఉన్నారు, ఒకటి సూర్యప్రకాష్ రెడ్డి గారు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు. సో వీళ్ళిద్దరూ కలిస్తే పార్టీ బలపరుస్తుందని కార్యకర్తలు ప్రతి గ్రామంలో అనుకుంటున్నారు. సో వీళ్ళు ఎందుకు కలవడం లేదు అసలు? మేము కలచకపోవడం అనేది ఎప్పుడు ఉండదండి మా దగ్గర. మా సూర్యప్రకాష్ రెడ్డి గారు అందరితో కలిసి పనిచేయాలని కోరుకునే నాయకుడు ఆయన. అందరం కలిసి పనిచేస్తే పార్టీ బలపడుతుందని వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఆయన కలగకపోవడం అనేది మనకు తెలియదండి. అది మనమైతే నేను ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు విశ్వనాథ్ రెడ్డి కలిస్తే బాగుంటుందని అంత స్థాయి చెప్పేవాడిని నేనైతే కాదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద నాయకులు, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి నేను ఆ స్థాయిలో మాట్లాడే వ్యక్తినైతే కాదు. ఎందుకంటే ఒక 2 బలమైన లీడర్లు ఉన్నారు కాబట్టి అదే చెప్తున్నాను. మేమైతే కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఏముందో మనకైతే తెలియదు. మాకైతే మేము కలిసి పనిచేయడానికి ఇష్టం. అది తర్వాత అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. కలిసి పనిచేయాలా, కలిసి పనిచేయాలా, అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఎన్నికల్లో కూడా 2 మిస్అండర్స్టాండింగ్ జరిగింది అనే కాంట్రవర్సీ వచ్చింది. మిస్అండర్స్టాండింగ్ అంటే మధ్యలో ఉండే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, లేకుంటే గెలిచేది కాదు అని ప్రజలు చాలా మంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22,000 మెజార్టీ సుధాకర్ బాబు గారు గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఒక విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు, ఇంకొకటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సార్, ఇద్దరిని పెట్టుకొని కూడా 20,000 మెజార్టీ వెళ్ళింది. సో వీళ్ళిద్దరు కలిసి పనిచేసింటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది. మేము ఎప్పుడు చెప్తామండి, మేమైతే అందరికి చెప్పేవాళ్ళం, అందరం కలిసి పనిచేస్తాం. ఇది పార్టీ వ్యక్తిత్వం కాదు, పార్టీ పరంగా అందరం కలిసి పనిచేయాలి. మేము ఎప్పుడు కోరుకునేది అదే. మేము మా పెద్ద ఆయన కూడా అదే కోరుకునేది. వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ మనం గెలిపించుకోవాలి. సూర్యప్రకాష్ రెడ్డి గారు అయితే ఏమి, విశ్వనాథ్ రెడ్డి గారు అయితే ఏమి. సూర్యప్రకాష్ రెడ్డి గారు మాకు ఈరోజు పెద్ద ఆయన, మేము అందరం ఆయన సమక్షంలో మేము పనిచేస్తున్నాం. కానీ మాకు చాలా సంతోషం ఉంది ఆయన సమక్షంలో ఆయన వర్గంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా వర్గం. మేమైతే ఏ రోజు వర్గ విభేదాలు పెట్టలేదండి. మేము ఎన్ని రోజులు కలిసి పార్టీ కోసం ఎన్ని రోజులు అయింది కదా అని. ఆయన రాజకీయ జీవితంలో మేము ఏ రోజు వర్గ విభేదాలు పెట్టలేదు. ఏ ఊర్లో లేదు వా వర్గం ఈ వర్గం అని కలిసి పనిచేయాలని మేము కోరాము. ఆ రోజు గారు
ప్రతి వర్గాన్ని ప్రతి అవతల ఈ విశ్వవర్ధన్ రెడ్డి వర్గం కానీ సరే ఇంకో వర్గం ఉన్నా కూడా మేము కలిసి పని చేస్తేనే మన పార్టీ బలోపేతం అవుతుంది అని ఆ రోజు చెప్పారు. వాళ్ళు కలిసి పని చేస్తారా పని చేయాలని వాళ్ళ ఇష్టం. 2019 ఎన్నికలలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి క్యాండిడేట్ ఎమ్మెల్యే కావాలని పర్సన్ ఉండాలని వాళ్ళు అనుకోవడం, సూర్యప్రకాష్ రెడ్డి సార్ గారి అది తప్పదండి. అధిష్టానంలో పార్టీ కోసం పని చేసేటువంటి కార్యకర్తలకు నష్టం వాటిల్లుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లకి ఇవ్వకుండా టికెట్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అది పార్టీ అధిష్టానం తీసుకుంది. ఆ రోజు 2019 ఎలక్షన్స్లో క్యాండిడేట్ డిసైడ్ అనేది పార్టీ అధిష్టానం తీసుకుంది. మేము వ్యక్తిగతంగా మేమేమి మా సూర్యప్రకాష్ రెడ్డి గారు పెద్ద గారు ఏమి చెప్పలేదు మాకు ఇదే కావాలి ఈ మనిషే కావాలని చెప్పి. ఆ రోజు విశ్వవర్ధన్ రెడ్డి గారు ఏమైనా చెప్పిన రోజు మాకు విశ్వవర్ధన్ రెడ్డి గారికి వాళ్ళకి ఏం రిలేషన్ అయితే మాకైతే తెలియదు. మాకైతే మేము ఆ రోజు చెప్పాము మాకు వ్యక్తిగతంగా ఇక్కడ లోకల్ లీడర్ని పెట్టండి అని చెప్పాము. అంటే అది పార్టీ అధిష్టానం వాళ్ళు ఎట్లా డిసైడ్ చేసుకుంటే వాళ్ళ దాని ప్రకారం మేము ఆ రోజు వాళ్ళని ఎమ్మెల్యే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసినప్పుడు మేము వాళ్ళు ఎప్పుడు తిరిగాము. ఆ రోజు సో అది వాళ్ళ ఆయన మంచిగా సూర్యప్రకాష్ రెడ్డి మంచి అని మేము చెప్పలేము. అది మాకు సంబంధం లేదు. వాళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేస్తే మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తాం. ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు గెలిచి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది? ఏం లేదు. ఏం డెవలప్మెంట్ ఎక్కడ చేశారు ఎలా చెప్తున్నారు మరి? ఏముంది చెప్పండి, ఎక్కడ డెవలప్ చేశారని చెప్పమని చెప్పండి నాకు. సరే రండి ఇదే కూర్చున్నాం, ఇక్కడ ఇట్లనే కూర్చున్నాం రమ్మని చెప్పండి. డిబేట్లో మీ ఛానల్లో మాట్లాడదాం. ఏం డెవలప్మెంట్ చేశారు చెప్పండి. ఎక్కడ సరే ఒక ఊర్లో డెవలప్ చేశారు, ఒక పంచాయతీ డెవలప్ అయింది, ఒక ఊరు డెవలప్ అయింది, ఒక మండలంలో మేము ఇది చేసామని చెప్పమని చెప్పి ఏం చేశారు? అంటే పథకాలు ఇస్తే మేము డెవలప్మెంట్ చేసినట్ట? పథకాలు ఇస్తే డెవలప్మెంట్. ఒక గ్రామం డెవలప్మెంట్ వల్ల అంటే పంచాయతీ ఫండ్స్ ఉండాలి, ఇంకోటి ఉండాలి. సర్పంచ్కి లేదండి ఈరోజు, సర్పంచ్కి లేదు. మరి ఏం సర్పంచ్కి వచ్చే ఫండ్స్ కూడా వాళ్ళు లాగేసుకుంటే, ఎక్కడి నుంచి వచ్చే 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల ఫండ్స్ కూడా వాళ్ళు లాగేసుకుంటే ఏం ఫండ్ ఏమి డెవలప్మెంట్ చేస్తాడు రోజు ఆయన? పంచాయతీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు సర్పంచ్కి గెలిచారు. టీడీపీ అభ్యర్థి కాబట్టి మీరు అలా అంటున్నారు. లేదు మేము అట్లా నిధులు లేవని మీరు కొంచెం అదే సర్పంచులు చెప్తున్నారు మాకు ఈరోజు నిధులు లేవు. వాళ్ళే చెప్తున్నారు కొంత మాకు నిధులు లేవు మేము ఏం డెవలప్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఏం చేయాలంటే పార్టీకి ఏం ఫండింగ్ లేదు అది చెప్తున్నారు. పక్కగా ఈరోజు అండి డైరెక్ట్ చూస్తున్నారు కదా మీరు. రోజు అరే మొన్న ధర్నా చేశారు సర్పంచ్లంతా ధర్నా చేశారు. దాంట్లో ఓన్లీ టీడీపీ వాళ్ళు ఉంటారండి. దాంట్లో చెప్పమని చెప్పండి. దాంట్లో ఓన్లీ టీడీపీ వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? సరే చూపించమంటారు ఓన్లీ టీడీపీ వాళ్ళు. అంతమంది సర్పంచులు ధర్నా చేసినప్పుడు ఒక టీడీపీ కూడా ఉంటాడు దాంట్లో? అందరు టీడీపీ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క పార్టీలో ఉంటారు. మరి ఈరోజు వాళ్ళంతా ఎందుకు ధర్నా చేశారు? 1300 crores ఫండింగ్ అంతా డైవర్ట్ చేసుకుంటే ఏం డెవలప్మెంట్స్ ఉంటాయి? రాబోయే రోజుల్లో ఇట్లనే జరిగితే ఏం జరగదు. ఇంకా ఫండింగ్ డెవలప్మెంట్ అంటూ ఉండదు. రాష్ట్రం నాశనం అయిపోతుంది. వచ్చి మొన్న కూడా ఏదో అది ఏంటది గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా అమ్మేస్తున్నారు, గవర్నమెంట్ స్థలాలు అమ్మేస్తున్నారు. రీసెంట్గా జరిగింది. దేవాదాయ శాఖలో దీంట్లో ఉన్న ఫండ్స్ కూడా ఎండోర్మెంట్స్ ఉన్న ఫండ్స్ కూడా వాడుతున్నారు. ఇవన్నీ వాడుకుంటూ పోతే ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది చెప్పండి? స్టేట్ అనేది ఒక గుడికి వాడే ఫండ్స్ కూడా తీసేసుకుంటే ఏం డెవలప్మెంట్ చేయాలి? సో టీటీడీ ఫండ్స్ తీసుకోవాలి. టీటీడీ ఫండ్స్ తీసుకోవాలి. నేను అది కానీ తీసుకుంటే అది కూడా నాశనం అయింది. టీటీడీ ఫండ్స్ అయితే తీసుకోలేదు వాళ్ళు. అది ఎందుకంటే ముడితే వాళ్ళు అది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ముడితే ఏం జరుగుతుందని దేవుడికి మీరు దేవుడికే వాడు. ప్రతిదానికి ప్రతి ఒకదాన్ని ఒక డైవర్ట్ చేయాలి. దయచేసి నేను ఈరోజు చెప్తున్నా గవర్నమెంట్కి ఏ ఫండింగ్ ఉంటే దానికే వాడుకోండి. మీరు డైవర్ట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దండి. నేను చెప్పేది ఒకటి గవర్నమెంట్. సో ఇంకొకటి 2024 ఎన్నికలలో కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయడానికి ఈ కోడుమూరు నియోజకవర్గం యూత్గా ఏం చెప్పాలనుకుంటున్నాను? మేము ఈరోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీని గట్టిగా బలోపేతం చేసి రేపు రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని మేము గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్తని బలోపేతం చేస్తున్నాం. గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ చేశాం. ఈరోజు మా తెలుగు తరఫున కూడా గ్రామ కమిటీలు అయినాయి,
ప్లస్ మండల్ కమిటీ అయింది, నియోజకవర్గ కమిటీ కూడా అయిపోయింది. ఓకే. రేపు కొన్ని రోజులు ఇంకో 1 వీక్ 10 డేస్లో అనౌన్స్ కూడా చేస్తాను కమిటీ. సో ఇప్పుడు నేను తెలుగు యువత అధ్యక్షుడిగా నా కమిటీ ఆల్మోస్ట్ మా కమిటీ అయిపోయింది, నియోజకవర్గ కమిటీ అయిపోయింది, మండల కమిటీలు అయిపోయినాయి, 4 మండల కమిటీలు అయిపోయినాయి. సో దానికి మేము ఎలా చేయాలి అని దానికి ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం. దాన్ని ఎట్లా చేస్తే మనం రేపు 2024లో మన పార్టీ అధికారంలో దాన్ని మేము చేస్తున్నాం. సో ఈ యువతని మేము తెలుగుదేశం పార్టీ తరఫున యువతని అందరినీ మేము గట్టిగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మా దగ్గర రండి, మేము ఉన్నాం, ఏం భయపడొద్దండి, ఏం జరిగినా మేము ఉన్నాం. ఇంకా రాష్ట్రంలో చాలా మంది వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ వాళ్ళని భయపడుతున్నారని కొంతవరకు వచ్చింది ఇన్ఫర్మేషన్. బట్ అది నిజమో లేదో తెలియదు. బట్ మీ నియోజకవర్గంలో కూడా అలాంటి ఏమైనా జరుగుతున్నాయండి, ఎందుకు జరుగుతున్నాయి, వస్తున్నాయి, వచ్చాయి, చాలా మంది నా దగ్గరికి వచ్చాయి ఇట్లా భయపడ. ముందర రీసెంట్గా కొన్ని జరిగాయి, లాస్ట్ ఒక 1 ఇయర్ దాకా 2 ఇయర్స్ దాకా కూడా జరిగాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు వాళ్ళు కావాలా, మాకు ఇది కావాలా, మాకు అది కావాలా, మాకు చెప్తానండి. మా ఉండే ఇప్పుడు చెరువు ఉంటుంది, చెరువుకి కాలువలు ఉంటాయి, ఆ కాలువ మీద ఏళ్ళ నుంచి ఉంటారు వాళ్ళు, కాపలా కాలువ, వాళ్ళని కూడా తీసేయాలి అంటే మా ఇంటిలో అరవై మాకు సివిల్ అంటే కాలువలు ఉంటాయి, 2-3 తూములు ఉన్నాయి, ఆ తూముల మీద వెళ్ళే వాళ్ళని భయపడించి నేను అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో మర్డర్ కేసులు పాత చెప్పి వాళ్ళని భయపడించి ఈరోజు వాళ్ళు ఇది చేస్తున్నారు. మాకు ఆ దృష్టికి వచ్చాము, మేము చాలాసార్లు మేము కూడా హెచ్చరించాం వాళ్ళని. మేము పోలీసు వాళ్ళకి కూడా చెప్పాము, బాబు ఇది ఇట్లా పరిస్థితి కాదు, అది గ్రామ సమస్య, మీరు ఇంటర్ఫీర్ కావద్దని పోలీసులను కూడా చెప్పాము. కానీ ఇంకా రాజకీయ ఒత్తిళ్ళు వాళ్ళకి వస్తూనే ఉన్నాయి, మేము దానికి చేస్తూనే ఉన్నాం. కానీ కార్యకర్తలకు ఒకటే చెప్పాం, మేమున్నాం, మీకు ఏ సమస్య వచ్చా మా దగ్గర రండి, ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా పెద్ద ఆయన కూడా అది చెప్పారు. ఏదన్నా మేము ఆయన దగ్గరికి వెళ్తున్నాం, ఏదన్నా అది ఆయనకు చెప్పే చేస్తున్నాం, ఏది చేయాలన్నా మేము ఆయనకు చెప్పే చేస్తున్నాం. సో ఆయనకు కాదని మేము ఏ రోజు కానీ పార్టీలో కాదు కదా, వ్యక్తిగతంగా మేము ఆయనకు కాదని ఇక్కడ ఇవ్వలేదు, నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఎట్లా చెప్తే అట్లా ఆయన దాంట్లో నడుచుకుంటాం. సో ఇంకొకటి ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారికి ఎమ్మెల్యే మరి మీకు మాకు ఏం లేదండి, ఆయనకు నాకేం టర్మ్స్ లేవు. ఆయన ఎవరో ఇంకా ఆయనను కలవలేదు, కలవలేదు. మేమైతే మా పని ఉంటుందండి. నాకు అవసరం లేదు ఆయనతో, నేను పోయి ఆయన అడగాల్సిన అవసరం నాకేం లేదు. ఏదున్నా ప్రజల్ని బాగా మోసం చేయదండి, మీరు కాపాడండి. పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారండి, అందరూ చెప్పారు, మీరు పార్టీని చూడొద్దండి, వ్యక్తులను మీరు ప్రజల్ని చూడండి, పార్టీని చూడొద్దని ఆయన చెప్పారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, వ్యక్తులను వాడు తెలుగుదేశం పార్టీ, వీడు బీజేపీ పార్టీ అని ఇది చూస్తున్నారు. గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఇది జరుగుతుంది. వానికి పెన్షన్ వస్తుందా, వీనికి రాకుండా తీయాలా, వీనికి రాకుండా చేయాలా, వాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి ఇది అన్ని జరుగుతున్నాయి. కొంతమందికి తీసేసారు. ఈ పార్టీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేశారా? మేము చేయలేదండి, నేను ఉన్నాను ఎగ్జాంపుల్. మేము ఇంకా తెలుగుదేశం పార్టీలో చేయలేదు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు చేశారు కాబట్టి చేయలేదండి, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా కదా. నేను ఇప్పుడు మేము అప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరలేదు. 18లో 17లో మేము వీఆర్ఎన్ కాంగ్రెస్, అప్పుడు కూడా ఇంకా కాంగ్రెస్ ఉన్నాం. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు మాకు కూడా పనులు జరిగాయి కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఆ రోజు మాకు పనులు జరిగాయి. మాకు ఇల్లు ఇచ్చారు, కొన్ని వర్క్లు కూడా ఇచ్చారు. ఎందుకు వాళ్ళకి ఎవరున్నా కానీ పార్టీ ముఖ్యం కాదండి. వ్యక్తి చేసుకోవాలి బలాలి, ప్రజలకు బాగుపడాలి. నువ్వు పార్టీ పరంగా చూసుకుంటే ఇట్లానే 1000 మంది ఉంటారు. ఎంతమందికి మీరు పెన్షన్ రాకుండా చేశారు, ఎంతమందికి రేషన్ కార్డులు కట్ చేస్తారు. ఈరోజు లక్షల రేషన్ కార్డులు కట్ చేశారు. ఏం చేశారు, దాని నుంచి ఏం లాభం వచ్చింది మీకు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అడిగితే ఏం లాభం వచ్చింది మీకు ఈరోజు? ఇంకోటి మీరు చెప్పారు కదా, గుండ్రల ప్రాజెక్ట్, మరి ఈ రోజుకి ఇంతవరకు సూర్యప్రకాష్ రెడ్డి గారు తెచ్చారు. తెలుగుదేశం పార్టీ పోయింది, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఎందుకు దానికి ఊసలేదు? దాని ప్రస్తావన ఒక ఎంపీ, ఇక్కడ లోకల్ ఉండే ఎంపీ ప్రస్తావన లేదు. ఆయన ఎంపీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేస్, ఇక్కడ ఉండే ఇక్కడ ఈ 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదు గుండ్రల ప్రాజెక్ట్? ప్రతి ఊరు సస్యశ్యామలం అవుతుంది వాళ్ళు చేస్తే, ఎందుకు మాట్లాడలేదు? దానికి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక ఆలోచన చేస్తే సూర్యప్రకాష్ రెడ్డి గారు పేరు వస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఇది చేస్తున్నారు. సో దాన్ని డైవర్ట్ చేసుకుంటారు.
మీరు కనుక 2024లో కనుక గెలిస్తే గుండ్రాల ప్రాజెక్టుపై కంపల్సరీ మేము ఫోకస్ చేస్తామండి. నాకు అది మా కాలేజ్ లేదండి. మా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు గట్టిగా బట్టి ఆ రోజు చేశారు, ఎందుకు ఆ రోజు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కూడా ఆ రోజు గట్టిగా బట్టి సీఎం ఆ రోజు గట్టిగా బట్టి దాన్ని శాంక్షన్ చేయించుకున్నారు. ఇప్పుడే కాదండి, 2014కు ముందే అది శాంక్షన్ అయింది. గుండ్రాల ప్రాజెక్టు 2014కు ముందే కదండి శాంక్షన్ అయింది అది. మరి 2014లో తెలుగుదేశం పార్టీ వచ్చింది. మేము అప్పుడు చెప్పాము వాళ్ళు అప్పుడు ఏం జరిగిందో మనకు ఎందుకు తెలుస్తుంది. మేము 19లో మేము చేసినప్పుడు బాబు మేము మాకు కావాలి, మాకు కళ గుండ్రలో ప్రాజెక్ట్ ఉన్నది, మా కళ మాకు అది చేస్తేనే మేము తెలుగుదేశం పార్టీలో చేస్తామంటే ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జీవో పాస్ చేసి వెంటనే సూర్యప్రకాష్ రెడ్డి గారు మాటకు వినడారకుండా విలువిచ్చి ఆ రోజు జీవో పాస్ చేశారు. వెంటనే మార్నింగ్ మాట్లాడి ఆయన వెళ్ళారు, నెక్స్ట్ 2 days జీవో పాస్ చేశారు. ఆ జీవో పాస్ చేయడం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సో ఓకే విక్రమాదిత్య రెడ్డి గారు మాకు మీ అమల విషయంలో మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ